స్వాతంత్ర్య ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన ధైర్యశాలి వడ్డెర ఓబన్న అని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని లతాసినీ థియేటర్ సెంటర్ వద్ద వడ్డే ఓబన్న 219వ జయంతి కార్యక్రమం కావలి వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హాజరయ్యారు. వడ్డెర సంఘం నాయకులు, టీడీపీ నేతలతో కలిసి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి వడ్డే ఓబన్న జయంతిని సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి, సామాజిక న్యాయానికి ఓబన్న చేసిన సేవలు మరువలేనివని అన్నారు. కావలి నడుబొడ్డులో వడ్డే ఓబన్న విగ్రహాన్ని నిర్మిస్తామని, విగ్రహానికి నా వంతుగా 5 లక్షల రూపాయల విరాళం ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు సూర్యనారాయణ, చిట్టిబాబు, నరేష్, భాస్కర్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. కావాలి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి వచ్చేసారు. అదేవిధంగా గారు కావ్యకృష్ణారెడ్డి గారికి, మన కార్పొరేషన్ డైరెక్టర్ దేవల్ల కూర్చుంటే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ చిట్టిబాబు వడ్డర్లకి చెప్పుకోవడానికి ఏమీ లేదన్న మాట అంటే చాలా సవాబు కాదు. వడ్డర్లు రాజులుగా పరిపాలించారు కాబట్టి మీరు రాజులు కాబట్టి మీ పౌరుషం ఎలా కట్టలేనిది. పౌరుషానికి ప్రతీక వడ్డరాజులని పేరుంది. ఆ పౌరుషం నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తే ఓబన్న కూడా. రాయలసీమ గడ్డ మీద 1807వ సంవత్సరంలో జన్మించి జనవరి 11వ తేదీన కర్నూలు జిల్లాలో జన్మించి ఇంతంతై ఒటిడింతటి అన్నట్టుగా పోరాట పటిమతో బ్రిటిష్ వాళ్ళని గజగజలాడించినటువంటి వ్యక్తి ఓబన్న గారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఇద్దరు కలిసి బ్రిటిష్ పాలకులకు ఎదురెడ్డి నిల్చని ఉరికంబానికి ఎక్కినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఓబన్న గారు. ఆయన స్ఫూర్తితో, ఆయన యొక్క ఆలోచనలతో మనందరం కూడా పనిచేయాలి. కారణం కావలలో ఉన్నటువంటి వడ్డెర సోదరులతో వ్యక్తిగతంగా నాకు చాలా అనుబంధం. ఈ గొంది నాకు తెలుసు. అంటే నేను కాలేజీ రోజుల్లో తిరిగిన ప్రతి గొంది, అందుకనే మీకు నాకు ఎక్కువ అనుబంధం ఉంది. పూర్వజన్మ సుకృతమో తెలియదు. బహుశా నేను కావలికి ఎమ్మెల్యే అవుతానని నా ముందట ఎప్పుడో రాశాడు బ్రహ్మ తెలియదు. కానీ అందుకేమో నేను కాలేజీ రోజుల్లో 1984 నుంచి 87 వరకు మా పాండు వాళ్ళ మిద్ది మీద కొనుక్కునేవాళ్ళం. కాలేజీలో కొట్లాటలు చేసుకొని వచ్చి, అంటే మా మహానుభావుడు ఈయనే నాకు గురువు ఆ రోజుల్లో. అలా నాకు మన సమాజానికి అనుబంధం. స్వతహాగా కూడా నా స్వగ్రామం బ్రాహ్మణకాక అగ్రహారం. నా గోడకి ఆనుకొని మల్లె సుబ్బమ్మ వాళ్ళ ఇల్లు. అంటే నన్ను ఎత్తుకొని సాగింది కూడా ఆ తల్లే. కాబట్టి ఎప్పుడో మనకు పూర్వజన్మ బంధం ఉంది మీకు నాకు. అందుకనే ఆ బంధంతోనే నిన్నటి జరిగిన ఎన్నికల్లో కూడా అందరూ నన్ను ఆదరించారు. మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఎలా గెలిపించాలని తాపత్రయపడ్డారో అందరూ ఎవరికి వాళ్ళు అనుకుని నన్ను గెలిపించేదానికి అందరూ కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మా కృష్ణారెడ్డి అన్నారే కానీ రాజకీయ పార్టీగా కంటే కూడా మన కృష్ణారెడ్డి పోటీ చేశాడు, మనం గెలిపించుకోవాలన్నంతగా మీరు చూసినటువంటి దాతృత్వం నేను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటాను. అందుకనే ఇక్కడికి వచ్చేదాకా నాకు ఆలోచన లేకపోయినప్పుడు కూడా ఈరోజు మీ ప్రతినిధిగా, ఈ జిల్లా వాసిగా, ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నరేష్ ఓబన్న గారి విగ్రహం కావల్లో పెట్టడానికి సహాయపడినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఓబన్న విగ్రహాన్ని కావల్లో ప్రతిష్ఠించేదానికి నేను 5 లక్షల రూపాయలు ఇప్పుడే మీకు అనౌన్స్ చేస్తున్నానని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఎందుకంటే మన జాతి యొక్క గౌరవాన్ని, మన పౌరుషాన్ని నలుదిశలా విస్తరించడానికి, నలుగురు చూసి ఆదర్శంగా ఉండటానికి
ఒక మహానుభావుని గుర్తించుకోవడానికి మనం తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మనం తప్పకుండా చేద్దాం. స్థలం ఎక్కడనేది తర్వాత మీరందరూ కూర్చొని నిర్ణయించుకున్న తర్వాత చూద్దాం. తప్పకుండా మీకు నేను ఈ రోజున సంక్రాంతి వేళ 2026 సంవత్సరంలో మొదటి హామీగా మీకు 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ, కావలి నది పొడ్డున కావలి నియోజకవర్గంలోని వడ్డేర సోదరులందరినీ కూడా పిలిచి రంగరంగ వైభవంగా వచ్చే జనవరి 11 నాటికి తప్పకుండా ఓబన్న విగ్రహాన్ని కావాలలో ప్రతిష్ఠించి తీరుదామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఒక మంచి మహోన్నతమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు, మహోన్నతమైన వ్యక్తికి సేవ చేసే అదృష్టాన్ని నాకు మీరు కల్పించినందుకు వడ్డేర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.